హలో ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చి 14th జూలై. ఈరోజు మన ఆల్గా ఎలా పెర్ఫామ్ చేసిందో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ముందుగా 30 మినిట్స్ క్యాండిల్లో ఈ క్యాండిల్ హైలో మార్క్ చేసుకుందాం. తర్వాత 2 మినిట్స్లోకి వెళ్తే మనకు ఇక్కడ ఒకసారి బ్రేక్అవుట్ వచ్చింది. ఇక్కడ 2, ఇది 3, ఇది 4. సో 4 ట్రేడ్స్ అయితే తీసుకునింది అనమాట ఈరోజు మన ఆల్గో. ఇలా చూస్తే 1, 2, 3, 4 అన్నీ కూడా పుట్ సైడే. సో ఫస్ట్ టైం బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఇక్కడ గ్యాప్ లేదు. సో ఫుల్ ఎస్ఎల్లో హిట్ అయిపోయింది. సెకండ్ టైము ఇక్కడ అనమాట ఇలా డ్రాప్ అయింది కాబట్టి ఆ టైంలో కొంచెం వరకు ట్రైలింగ్ చేసింది. థర్డ్ టైము పర్వాలేదు, ఈ థర్డ్ టైం తీసుకున్నప్పుడు వచ్చింది. ఫోర్త్ టైం ఏంటంటే ఇక్కడ మనకి 311 ఆల్రెడీ 311 అప్పుడు ఈ బ్రేక్అవుట్ వచ్చిందనమాట ఇక్కడ. సో మనకి ఎక్కువ టైం లేకపోవడం వల్ల ఇమీడియట్గా సెషన్ ఎండ్ అయిపోయి క్లోజ్ చేసింది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ₹145 మైనస్ ఈరోజు. సో ఈరోజు నాకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ 311కి బ్రేక్అవుట్ వచ్చింది కదా ఈ క్యాండిల్ మీద. సో దీని తర్వాత కూడా మూమెంట్ వచ్చింది. ఒకవేళ ఈ స్ట్రైక్ చూసామనుకో 1 మినిట్ క్యాండిల్లోకి వెళ్దాం. ఇక్కడ 311. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం ₹480 దగ్గర. 481 రూపీస్ దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ తీసుకున్నాం అనుకో, ఆ తర్వాత మనకి 510, 520 దాదాపుగా 40 పాయింట్స్ పైకి వెళ్ళింది. దీన్ని మనం మిస్ అయిపోయాం ఎందుకంటే 316 వరకు ఈ మూమెంట్ వచ్చింది. సో ఈ టైం 312 కాకుండా కొంచెం పెంచితే బెటర్ అనిపిస్తుంది. సో సెషన్ ఎండ్ టైంని 320 వరకు ఎక్స్టెండ్ చేసి చూస్తాం ఎలా వర్క్ అవుతుందో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఆల్గో పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.